నూరేళ్ళ ఆయుష్ చిట్టి. దేనికత్తా? ఇప్పుడే ఇంతకు ముందే నీ గురించి అనుకున్నాను. ఇంతలో మీరిద్దరు వచ్చారు. అవును, మీ అమ్మా నాన్నలు కూడా రమ్మని చెప్పాను కదా, వాళ్ళు రాలేదా? రాలేదత్తా. ఏ ఎందుకు రాలేదు? అంటే సీట్ల ఆర్డర్ వచ్చిందత్తా, అది చెయ్యాలి కదా. అందుకే వాళ్ళిద్దరు నక్కేసి మేమిద్దరం వచ్చేసాం. అలాగా, సరే రండి రండి రండి. మల్లిక, మల్లిక, ఏం చిట్టమ్మక్క, బాగుంటావా? బాగున్నా మళ్ళీ. ఎక్కడి కడుక? లోపల ఆడుకుంటున్నాడక్క, తీసుకురమ్మంటావా? ఎందుకులే, కేక్ కట్ చేసేప్పుడు తీసుకొద్దు గాని. సురేషు, సురేషు. వస్తున్నా అత్త. ఏమీ లేదల్లుడు, జనాలు వచ్చే వేళ అయింది కదా, బేగ ఏర్పాట్లు చేస్తావని. అయిపోయింది అత్తయ్య, బల్లెట్టేయడం బూర్లు కట్టేయడం అంతే కదా. అదేంటత్తా మీ అల్లుడు? అవునమ్మా, పుట్టుకతోనే పోలియో. నా మేనలుడే కదా అని నా కూతురికిచ్చి చేశాను. వీడికి కాలొక్కటే వంక తప్ప బుద్ధిలో శ్రీరామచంద్రుడు. అల్లుడు తొందరగా కాని. అలాగే అత్తయ్య. చిటి ఆ సిక్కిటి ఈ పరిస్థితిలో నువ్వు కష్టపడటం అవసరమా? ఎవరైనా పనోళ్ళని పెట్టుకోవచ్చు కదా. పనోళ్ళని పెట్టుకుంటే వేలకు వేలు ఇవ్వాలి బాబు. అదే మన పని మనం చేసుకుంటే ఆ డబ్బులేదో మనకి మిగులుతాయని పెట్టుకోలేదు. అవునులే అత్త, అది కరెస్టేలే. అయినా నువ్వేం బాధపడుకో. ఈ పుట్టినరోజు ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు అన్ని పనులు నేను మా బావ చూసుకుంటాం. ఏంటి చిట్టి నువ్వనేది? అవునత్తా, పాపం అన్నీని చూస్తుంటే జాలెత్తుంది. ఇంత పెద్ద పనిని ఒంటి చేత్తో ఎలా చేస్తాడు చెప్పు. అందుకే అన్నీకి తోడుగా ఈ సెలవులొచ్చింది. అనియా, నువ్వు పక్కన కూర్చో. నా అల్లుడు పుట్టినరోజు నేను మా ఆయన జరిపించేస్తాం. మీకెందుకమ్మా శ్రమ? మాకు శ్రమ ఉంది బావగారు, చూస్తూ ఉండండి. నేను మీ చెల్లి కలిసి దుమ్ము లేపేస్తాం అంతే. అది కాదండి అనియా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. బావా నువ్వు రెడీయా? నేను రెడీ చిట్టి. ఇది బెల్లులివ్వు. మీరెళ్ళి బాబు నడిచేసుకురండి. బావా పద. పదమ్మా. అమ్మా, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఈ ఫంక్షన్ కూడా ఈ పులిగాడు కోటిగాడు అవసరమా? పిచ్చిదానా, కాసేపట్లో వీళ్ళిద్దరూ కలిసి ఈ వార్డ్ లో కరెంటు తీయబోతున్నారే. అదే జరిగితే చిట్టీకి వీళ్ల మీద డౌట్ రావచ్చు. ఆ తర్వాత వీళ్ళని పట్టుకొని చావు బాదొచ్చు. వీళ్లతో నిజం కక్కించొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళు నాతో పాటే ఉన్నారు, నాతో పాటే తిరిగారని ఈ వార్డు జనాల్ని నమ్మించాలి. అందుకే వీళ్ళని నాతో తీసుకొచ్చాను. అర్థమైందమ్మా. వీళ్ళు చేసే తప్పులకి నీకెలాంటి సంబంధం లేదని ఈ వార్డు జనాల్ని నమ్మించాలి, అంతే కదా? అఫ్ కోర్స్. అబ్బాబాబాబా, మీది మామూలు బుర్ర కాదండి. మీరు మనిషి అయి పుట్టారు కాబట్టి సరిపోయింది గాని, లేదంటే మీ బుర్ర తీసేసి మ్యూజియంలో పెట్టేసేవాళ్ళు. కాంతమ్మ గారి బుర్ర మ్యూజియంలో పెడతారా? ఎందుకు బావా? ఎందుకంటావేంట్రా? ఇది మామూలు బుర్ర, అతి ముదనష్ట బుర్ర, దరిద్ర బుర్ర, పరమ చండాలమైన బుర్ర, నీచ నికృష్టమైన బుర్ర. ఇలాంటి బుర్ర లోకంలో ఒక్కళ్ళకే ఉంటదిరా. అది మన కాంతమ్మ గారికే ఉంది. ఏం కూసావురా? అమ్మా, నాయి మీకు తిట్టులా వినపడొచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా పొగిడానమ్మా. కొట్టారంటమ్మా. ఇది నీకు కొట్టినట్టు అనిపించింది, కానీ
నిజానికి నీ చెంప మీద నిమిరాన్రా. నిమిరారా? నిమిరితేనే ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఇక కొడితే ఎలాగుంటుందో. మీ నిమరడం చాలా బాగుంది. లోపలికి వెళ్దాం పదండి. పదండి. పదనీలు. పదరా. పదమ్మా. ఇక్కడేనా? యా. అమ్మ చిట్టమ్మ, ఏం కాలేదుగా? మా డ్రైవర్ బాగుండేగా, నాకేటి భయమత్తా? నన్ను కింద పండిస్తాడా ఏంటి? మరి మా రవిచంద్ర బాబా మజాకా చూసావా? నిన్ను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అయ్యో నామతి మండా, కాంతమ్మ గారు వచ్చారు. వెళ్ళా బొకే తీసుకురా. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చా. థ్యాంక్ యూ. ఏదేమైనా మా ఆహ్వానాన్ని మన్నించి నా మనవడు పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చినందుకు మీకు మేము రుణపడి ఉంటాం. భలే దానివే శాంతమ్మ. నా వార్డు ప్రజలంటే ఎవరు? నా కుటుంబ సభ్యులు. మీ ఇంట్లో ఫంక్షన్ అంటే అది నా ఇంట్లో ఫంక్షన్. మీ కష్టాల్లో నేనుంటా, మీ సుఖాల్లో నేనుంటా. మీ సంతోషాల్ని కష్ట నష్టాల్ని కలిసి పంచుకుంటా. డ్రైవర్ బావా, మీ అమ్మ యాక్టింగ్ చూసావా? చూస్తున్నా చిట్టి. నిజంగా ఆవిడ యాక్టింగ్కి నేషనల్ అవార్డు రావాలి. ఆర్టిస్ట్ కాదు కదా, అందుకే మిస్ అయిపోయింది. బాగా చెప్పా. రే కాంతమ్మ గారికి కూల్ డ్రింక్ తీసుకురండి. శాంతమత్తా, ఒక నిమిషం. ఇదిగో డ్రైవర్ బావా, చూద్దామేటి? మనం వచ్చిన పని మర్చిపోయావేటి? రాల్దా. పద పద. ఏ నీలు, అమ్మా, శాంతమ్మ కూల్ డ్రింక్స్ ఇవ్వమనగానే చిట్టమ్మ రవిచంద్ర పరిగెత్తారేంటి? నాకు అదే అనుమానంగా ఉందమ్మా. కొంపదీసి ఇక్కడ జరిగే ఫంక్షను ఈ చిట్టమ్మ కాంట్రాక్ట్ తీసుకుందా ఏంటి? ఇంకా అనుమానం ఏంటండి? ఈ ఫంక్షన్ లో బోరలు కట్టే దగ్గర నుంచి ఎంగిలి ఇస్తరాకులు ఎత్తే వరకు అన్ని పనులు సిట్టమ్మే చూసుకుంటుంది అనుకుంటా. అందుకే తమ కొడుకుని అట్టుకొచ్చి బోర్లో తీస్తుంది. బోర్లో
ఛీ యదో జన్మ. నేను చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఫంక్షన్ లో నా కొడుకు కూలీలాగా అడ్డమైన పనులు చేస్తాడా? ఛీ! మీరేం బాధపడకండి, మీ కొడుకుతో అడ్డమైన పనులు చేయించను, మరి నిలువైన పనులే చేయిస్తాను. నిన్ను నిలువున చీరేస్తాను. ఓకే, అంత త్యాగం ఎందుకులేమ్మా. డ్రైవర్ బావా, అర్థమైందిగా? మీ అమ్మగారి దృష్టిలో మనిద్దరం ఈ ఫంక్షన్ ని కాంట్రాక్టింగ్ తీసుకున్నాము, అందుకని బోరలు కట్టాము, కూల్ డ్రింక్ ఇస్తున్నాము. అర్థమైంది చిట్టమ్మా. ఇంకా చూడు మా అమ్మని ఎలా రెచ్చగొడతాను. కానీ వెళ్ళు. మేడం, కూల్ డ్రింక్ తీసుకోండి. నాన్న రవిచంద్ర, నోరారా అమ్మ అని పిలవాల్సిన నువ్వు మేడం అని పిలుస్తున్నావా? ఏంట్రా నాకు ఈ కర్మ? అమ్మా, మీరు పెద్దవారు, మీలాంటి గొప్ప వాళ్ళని మేడం అని పిలవకపోతే మా మెడ మీద తలకే ఉండదని మాకు తెలుసమ్మా. నాన్న రవిచంద్ర, నువ్వు నా కొడుకువిరా. కానీ నేనిప్పుడు చిట్టమ్మకి మొగుణ్ణమ్మా. అయ్యో దేవుడా, నా కొడుకుని ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు తండ్రి. భగవంతుడా, ఇది కూడా ఎవరు బావా? చిట్టి, అక్కడే ఏడ్చేస్తున్నావు? మీ అమ్మ ఒక్కతే కాదు అతిథి, మిగతా వాళ్ళందరూ అతిథులే. వాళ్ళని కూడా కాసంత చూడు. అలాగే చిట్టమ్మా, అలాగే. అమ్మా తీసుకోమ్మా. నాకొద్దు, పోరా. అమ్మా ప్లీజ్ అమ్మా, తీసుకోమ్మా. పొమ్మని చెప్పానా? పో. ఏటి మీ అమ్మ కూల్ డ్రింక్ వేయలేదా? నేనిస్తే అస్సలు తీసుకోవట్లేదు చిట్టమ్మా. ఓహో అట్టాగా. ఇటీ ఏం చేస్తున్నావు? ఇదిగో కాంతమ్మ గారు, మేమిప్పుడు నీ కొడుకు కోడలం కాదు, మాకు మీరు అత్త ఆడపడుచులు గారు. ఈ ఇంటికి మీరు అతిథులే, మేము అతిథులమే. ఈ ఇంటి గౌరవం నిలబడాలంటే మీరు కూల్ డ్రింక్ తీసుకోవాలా. తీసుకోండి. ఏయ్ రాక్షసి, నా కొడుకుని ఏమనుకున్నావే? నా కొడుకుని ఎలా పెంచానో తెలుసా? ఎంత ప్రేమగా చూసుకున్నానో తెలుసా? వాణ్ణొక యువరాజులా పెంచానే. నేల మీద కాలు పెడితే ఎక్కడ వాడి కాళ్ళు కందిపోతాయో అని ఏడ్చాను. వాడికి చిన్న కష్టం వస్తే వెక్కి వెక్కి నేనేడ్చానే. అలాంటి నా కొడుకుని తీసుకొచ్చి డబ్బు కోసం ఇలాంటి పనులు చేయించడానికి నీకు సిగ్గులేదా? ఏయ్, ఏయ్, నీ కొడుకు ఇక్కడ పనిపడని ఎవరు చెప్పారు? నా తమ్ముడు పనివాడు కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఎందుకు ఇస్తాడు? మీ ఇద్దరు కలిసి ఇక్కడ బ్యాలెన్స్ ఎందుకు ఊదుతున్నారు? అచ్చ బాబోయ్, మీరిద్దరూ మామూలు మేధావులు కారు బాబోయ్. ఎదుగు శాంతమత్త, ఇక్కడ అసలు ఏడు జరుగుతుందో నీ నోటితో నువ్వే చెప్పు. కాంతమ్మ గారు, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్టుగా మీ కొడుకు కోడలు మా ఇంట్లో జరిగే ఫంక్షన్ కి పనివాళ్ల రాలేదు, మీలాగే అతిథులుగా వచ్చారు. ఇది మరీ ఎటకారంగా ఉంది. మాలాగా అతిథుల్లా వస్తే కూకొని కాఫీ తాగాలి, లేదా నిలబడి కూల్ డ్రింక్ తాగాలి. అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్ ఇవ్వడేంటి? ఒకసారి మా అల్లుడిని చూడండి.
చిట్టెమ్మ జాలి పడింది. అందుకే మా ఇంటి మనిషిలా మారి మా కష్టంలో పాలు పంచుకుంది. తను మా ఇంటి ఆడపడుచులాగా ఈ పుట్టినరోజు బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుంది. అందుకే మా ఇంటికి అతిథిగా వచ్చిన చిట్టమ్మే మా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆహ్వానించింది. మా ఇంటి పనులన్నీ తనింటి పనులుగా భావించి పనులన్నీ తనే పూర్తి చేసింది. ఇలాంటి అమ్మాయి గనక నా కూతురుగా పుట్టుంటే చాలా గర్వపడేదాన్ని. ఏంటేంటి మీ ఇంటి పనులకి తను సహాయం చేసిందా? అవునమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు చిట్టెమ్మేమి డబ్బులకి కక్కుర్తిపడి కాంట్రాక్ట్ తీసుకోలేదు. మానవత్వంతో ఆలోచించి ఈ ఇంటి పనులు తన భుజాన వేసుకుందంతే. ఆహా, అలాగా. చూసారా చూసారా, అది నా కోడలంటే, అది నా కొడుకంటే. నాకులాగా వాళ్ళకి కొంచెం జాలెక్కువ, దయెక్కువ. అందుకే ఎదుట మనిషి కష్టాల్లో ఉన్నాడని తెలియగానే సాటి మనుషులుగా స్పందించారు. ఆ కష్టాన్ని పాలు పంచుకున్నారు. కాంతమ్మ గారికి, 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 కాంతమ్మ గారికి. కాంతమ్మత్త, మేం చేసిన మంచి పని కూడా మీ అకౌంటింగ్ లో వేసేసుకున్నావుగా. పిచ్చిదానా, ఎదుటి వాళ్ల కష్టాన్ని దోచేయడంలో మాకు మేమే సాటి. చూడు, ఇక్కడ జరిగే కురుక్షేత్రంలో నిన్ను ఎదవని చేసి నా కొడుకుని నాతో పాటు తీసుకెళ్లకపోతే నా పేరు కాంతమ్మే కాదు. సూపర్. ఇంకెందుకు ఆలస్యం? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నిన్ను ఎదవని చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నమస్కారం గురుగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. జై మాత. నిజానికి మేము బద్రీనాథ యాత్రకు బయలుదేరాం. ఇంతలో మీరు ఫోన్ చేశారు. మీ మాట కాదనలేక ఇలా వచ్చాం. చాలా థ్యాంక్స్ స్వామీజీ. వీళ్ళ మనవడిది పుట్టినరోజు. వాడికి మీ ఆశీస్సులు అందించి వాడి జాతకం తెలియజేస్తారని పిలిపించాను. అవును స్వామి, మీలాంటి గొప్పోళ్ళని మాలాంటి చిన్నోళ్లు పిలవలేరు. పిలిచినా వస్తారో రారో తెలీదు. అందుకే మిమ్మల్ని పిలిపించమని కాంతమ్మ గారిని బతిమలాడాను. ఈవిడ పుణ్యమా అని మీరొచ్చారు. మాకదే 10,000. రండి స్వామి, రండి రండి గురుగారు. పదండి. కాంతమ్మా. గురుగారు, ఇతను నీ కొడుకు కదూ? అవును గురుగారు. మరి ఈ అమ్మాయి? అది చెప్పడానికి మొహమాట పడుతున్నావేటి కాంతమ్మత్త? చెప్పు, నేనే నీ కోడలని. ఏంటి, ఈ అమ్మాయి నీ కోడలా? అవును గురుగారు, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయి మీ కోడలు? గురుగారు, ఎందుకలా అవుతున్నారో తెలుసుకోవచ్చా? నేను ఆనాడే చెప్పాను, ఈ రవిచంద్రకి ఖచ్చితంగా ప్రేమ వివాహం అవుతుందని.